దేవునికి స్తోత్రాలు. కూడి వచ్చిన మీకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనాలు తెలియచేస్తా ఉన్నాను. ప్రియులారా, మరి ఈ 2025వ సంవత్సరములో మన ప్రాంతాన్ని ప్రేమించి ప్రాముఖ్యంగా మనకు అనుగ్రహించినటువంటి సహవాసాన్ని ప్రేమించి ఈ నెలంతా కూడా దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన అపారమైనటువంటి ప్రేమను మన పట్ల కనపరిచి ఈ జనవరి మాసం అంతా దేవుడు మనలను కాచి కాపాడారు. అందుని బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. తిరిగి ప్రియులారా, మన సహవాసపు నాయకులు, దైవజనులు, మరి ఇస్రత్మయ్య గారు ఏర్పాటు చేసినటువంటి సహవాసాన్ని బట్టి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాము. తిరిగి ఈ సంవత్సరం మరి 81వ క్రైస్తవ ఉద్యోగ మహాసభలు జరగటానికి మరి దేవుడు సమస్తాన్ని తన దాసుని ద్వారా సమకూర్చి ఏర్పాటు చేస్తున్న ఏర్పాట్లను బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. మరి ఈ సంవత్సరం హ్యాండ్బెల్స్, తిరిగి పోస్టర్సు. ప్రియులరా, మరి నిన్న మరి మహాసభల కొరకై సిఎంఐ స్కూల్ గ్రౌండ్లో పందిరి ప్రారంభించడం జరిగింది పని. ఈరోజు మరి చాలా వరకు పందిరి వేయటానికి ప్రభు కృప చూపించారు. తిరిగి ప్రియులరా, మరి సహవాసంలో ఉన్నటువంటి సువార్థికులు, సహవాసములో ఉన్నటువంటి అనేక మంది ప్రార్థించగా ప్రభు మరి ఈ సంవత్సరం కూటాలు ఘనంగా జరిగించాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రియులారా, మరి ప్రత్యేకంగా సహవాసం కొరకు, సహవాస మహాసభల కొరకై ప్రార్థించడం అనేటువంటిది ప్రతి సంవత్సరం మరి జరుగుతూ ఉన్నది. ఈ సంవత్సరం కూడా మరి ఈరోజు సహవాసం యొక్క కూటాల కొరకు ప్రార్థించడానికి మరి గత ఆదివారం తెలియచేయటం జరిగింది. ఇప్పుడు వచ్చిన మీకు మరొకసారి నా శుభాలు తెలియచేస్తా ఉన్నాను. ప్రత్యేకంగా మరి ఈ సమయంలో భారవంతమైనటువంటి ఆ పనిని జరిగించటానికి దేవుడే తన సహాయాన్ని దయచేయాలని ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి కొన్ని మాటలు ఈ రాత్రి జ్ఞాపకం చేసుకుందాం. జకరియా గ్రంథము 4వ అధ్యాయము 6-7 వచనాలు మనము చదువుకుందాము. ఈ సమయంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి ప్రార్థించే ముందు కొన్ని మాటలు బైబిల్ గ్రంథములో నుండి ధ్యానించుకుని మనము ప్రార్థనలోనికి ముందుకు వెళదాం. జకరియా గ్రంథము 4వ అధ్యాయము 6-7 వచనాల్లో మనం చూసినట్లయితే, అప్పుడు అతడు నాతో ఇట్లా, నేను జెరుబ్బబేలు, నాకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బేలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు? నీవు చదును భూమి వవుదువు. కృప కలుగును గాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకుని పెట్టించును. ప్రియులరా, మరి ఈ యొక్క సమయంలో మనము చదువుతున్నటువంటి వాక్య భాగములో దేవుడు తన యొక్క ప్రవక్తలను, తన భక్తులను, ప్రియులరా, తన బిడ్డలను ఆయన ఎంతగానో వాడుకునేటట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. ఇక్కడ స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నటువంటి మాట ఏంటంటే, జెరుబ్బేలు, నాకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైను కాక
నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ సెలవిచ్చెను. చాలా ప్రియులరా, మరి భారవంతమైనటువంటి పని. కూటాలంటే చాలా భారవంతమైనటువంటి పని. అన్ని విధాలా చూసుకునటం చాలా మరి ప్రయాసతో కూడినటువంటిదన్నమాట. కనుక ఈ రాత్రి ప్రియులారా, మరి ఫిబ్రవరి మాసములో 4 నుండి 9 వరకు జరిగేటువంటి మహాసభల కొరకై ప్రార్థించాలి. తిరిగి ప్రియులారా, మనం కూడా సహవాసం, మరి మన పరిచర్యలో కూడా ఏప్రిల్ 22, 23, 24 తారీఖుల్లో మరి కూటాలు ఏర్పాటు చేయాలని ఆశిస్తూ ఉన్నాను. ఎందుకంటే మరి ఈస్టర్కు ముందు మరి కొంచెం అభ్యంతరంగా ఉంటుంది కాబట్టి ఈస్టర్ అయిన తర్వాత 22, 23, 24 తారీఖుల్లో ఏర్పాటు చేయాలని తలస్తా ఉన్నాను. మరి దాని కొరకు కూడా మీరు ఇప్పటి నుంచే మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. ప్రియులారా, దేవుని వాక్య భాగములో ఈ రాత్రి మనము కొద్ది నిమిషాలు ధ్యానించే ముందు ప్రాముఖ్యంగా దేవుడు తన దాసునితో తెలియచేస్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రియులారా, ఈ కార్యాలన్నీ కూడా, ఈ పనులన్నీ కూడా ఎలా మరి ప్రియులారా జరిగించాలి అని ఆశిస్తూ ఉన్నాము అంటే, లేక ఈ కార్యాలు ఎలా జరగగలవు అంటే, దేవుని ఆత్మ సహాయము చేతనే ఈ పనులన్నీ కూడా జరగగలుగుతాయి. అందుకనే ఆయన ఇక్కడ అంటున్నాడు, ప్రియులారా, యెహోవా యొక్క వాక్కు ఇదే. ఎవరు వాక్కు అండి? దేవుని వాక్కు. యెహోవా యొక్క వాక్కు ఇదే. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక. మన శక్తి, మన బలము ప్రియులరా మరి ఎంత మాత్రం కూడా ప్రయోజనకరము కాదు. మనకు శక్తి ఉండవచ్చు, మనకు బలం ఉండవచ్చు. మన బలము, మన శక్తి ఏమాత్రము కూడా పని చేయకూడదన్నమాట. దేవుని ఆత్మ చేతే ఇటువంటి కార్యాలు, దేవుని ఆత్మ చేతే తన పనులు జరగాలనేది దేవుని ఉద్దేశమై ఉన్నది. దేవుని ఆత్మ లేకుండా దేవుని కార్యాలను మనము చూడలేము. దేవుని సహాయము లేకుండా, దేవుని కృప లేకుండా ప్రియులరా మనం ఏ పని చేసినప్పటికీ కూడా దేవుని ఆశీర్వాదాలు లేక దేవుని యొక్క పని మనము చూడలేము. అందుకనే ప్రియులారా, దేవుడు తన దాసుని ద్వారా చెప్తున్నాడు, నా ఆత్మ చేతే దేవుని ఆత్మ ప్రియులరా ఆ యొక్క సహాయమును మనము కోరుకోవాలి. ప్రియులరా, ప్రతి అవసరతల కొరకు మన బలం మీద ఆధారపడకూడదు. మన శక్తి చేత, మన బలము చేత ప్రియులరా, మన ఆలోచన చేత కాదు, కానీ దేవుని శక్తి చేత, దేవుని ఆత్మ చేత ప్రియులరా ఇటువంటి కార్యాలు జరగగలుగుతూ ఉంటాయి. నిజంగా మరి దేవుడు తన దాసులను పిలుచుకుని ఉపాధ్యాయులుగా వారు ఉంటున్నప్పుడు దేవుడు పిలుచుకుని ప్రేరేపించి ప్రియులరా ఉన్నతమైనటువంటి సహవాస స్థాపకులుగా సహవాసాన్ని స్థాపించి ప్రియులరా ఇప్పటి వరకు కూడా సహవాసం నడిపించబడతా ఉన్నది అంటే అది దేవుని యొక్క ఆత్మచేతే, దేవుని కృపచేతే ప్రియులరా నడిపించబడతా ఉన్నాయి. కూటాలు ప్రారంభించినటువంటి ఆ ప్రారంభపు కూటాలు ఇక్కడ కూర్చున్న మన ఎవ్వరికి కూడా తెలియదు. 81వ సంవత్సరం. ఏమండి? 81వ సంవత్సరం. మరి మీకు ఎన్ని సంవత్సరాలు నాకు తెలియదు, కానీ 81వ సంవత్సరం. బహుశా ప్రియులారా 80 సంవత్సరాలు దాటిన వాళ్ళు మనం ఇక్కడ మరి తక్కువే ఉండవచ్చు. కానీ దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము, ఇంత సుదీర్ఘమైనటువంటి పని, ఇంత ప్రియులారా మరి బలమైనటువంటి పని, అనేకులకు ఏమండి ఆశీర్వాదకరమైనటువంటి పని, అనేకులకు దీవెనికరమైనటువంటి పని ఇంతవరకు కొనసాగించబడతా ఉన్నది అంటే దేవుడు ప్రియులారా దేవుని ఆత్మ చేత వారిని నింపి
ప్రియులరా, సహవాసాన్ని ఇప్పటి వరకు కొనసాగించడానికి ప్రభు కృప చూపించారు. 9వ అధ్యాయంలో ప్రియులరా మరి 13వ వచనము నుండి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అక్కడే 9వ అధ్యాయంలో 13వ వచనము నుండి యోధా వారిని నాకు విల్లుగా వంచుచున్నాను. దేవుడు ఏమంటున్నాడండి? యూదా వారిని నాకు విల్లుగా వంచుచున్నాను, ఎఫ్రాయిము వారిని బాణములుగా చేయుచున్నాను, సియోను నీ కుమారులను రేపుచున్నాను, శూరుడు ఖడ్గము ప్రయోగించున్నట్లు నేను నిన్ను ప్రయోగింతును. వా, ముగ్గురుని గురించి చెప్తున్నాడు. సియోను గురించి, యోదావా గురించి, ఎఫ్రాయిమును గురించి చెప్తా ఉన్నాడు. ప్రియులరా, ఆయన ఏమంటున్నాడంటే యోధా వారిని విల్లుగా, బాణం ప్రియులరా, ఆ బాణము దూసుకుని వెళ్ళిపోవాలి అంటే, వేగవంతంగా అది వెళ్ళాలి అంటే, ప్రయోజనకరంగా ఆ యొక్క బాణం పనిచేయాలి అంటే గట్టి విల్లు కావాలన్నమాట. కనుక ప్రియులారా, దేవుని వాక్యములో మనం చూస్తా ఉన్నాము, యోధా వారిని నాకు విల్లుగా వంచుచున్నాను, ఎఫ్రాయిము వారిని బాణములుగా చేయుచున్నాను, సియోను నీ కుమారులను రేపుచున్నాను. ప్రియులారా, దేవుని ఆత్మ చేత కొందరిని దేవుడు బలపరుస్తాడన్నమాట. దేవుని ఆత్మ చేత, దేవుని ప్రేరణ చేత, దేవుని యొక్క ప్రియులారా ఆత్మచేత వారిని నింపినప్పుడు దేవుని కొరకై వారు ప్రియులారా ఎలా పనిచేయగలుగుతారు అంటే, విల్లు వలె, బాణము వలె, ప్రియులారా రేపబడిన వారి వలె దేవుని కొరకై వారు పనిచేస్తారు. ముగ్గురిని గురించి అక్కడ ఆయన చెప్తున్నాడు దేవుడు. ప్రియులారా, యోధా వారిని విల్లుగా చేస్తా ఉన్నాడు, ఎఫ్రాయిము వారిని బాణములుగా చేయుచున్నాడు, సియోను నీ కుమారులను రేపుచున్నాను, శూరుడు ఖడ్గము ప్రయోగించున్నట్లు నేను నిన్ను ప్రయోగింతును. బలవంతుడు ఖడ్గం ఎలా ప్రయోగిస్తా ఉంటాడో అలాగా యుద్ధములో ఏ విధంగా ప్రియులారా బలవంతుడు ఖడ్గాన్ని ఉపయోగిస్తాడో, చాతకానోడు ఉపయోగిస్తే ప్రియులారా ఆ ఖడ్గం వలన ఏమైనా ప్రయోజనం ఉంటుందా? లేదు. బలవంతుడు గనక, యుద్ధశాలి గనక, యుద్ధ నైపుణ్యత ఎరిగిన వాడు గనక, యుద్ధం తెలిసిన వాడు గనక ఆ యొక్క ఖడ్గాన్ని ఉపయోగించినట్లయితే ప్రియులారా తప్పనిసరి అది ప్రియులారా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అందుకనే జకర్యాలో ప్రియులారా ఆయన అంటున్నాడు, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ చేతనే, నా ఆత్మ చేతనే. ఏమంటున్నాడండి ఆయన? నా ఆత్మ చేతనే ఇది జరిగించునని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని ఆత్మ చేతే ఇది జరిగిస్తానంటున్నాడు. దేవుని పని జరగటానికి అమ్మా, దేవుని పని జరగటానికి, దేవుని కార్యం జరగటానికి, దేవుడు గొప్ప చేయబడటానికి ఇక్కడ దేవుడు వీళ్ళని ప్రియులారా సాధనాలుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. యోధాను ఎట్లా చేశాడండి? విల్లుగా వంచాడంట. ఎఫ్రాయిమును ఎలా చేశాడండి? బాణములాగా ఉంచాడంట. సియోను వారిని ఎలా ఉంచాడండి? వారి కుమారులను, కుమార్తెలను రేపుతున్నాడు. అంత మాత్రమే కాదు, ఖడ్గాన్ని బలవంతుడు ఉపయోగించిన రీతిగా వారిని నేను ఉపయోగిస్తానని చెప్తా ఉన్నాడు. 9వ అధ్యాయంలో మనం 13, 14, 15 వచనాల వరకు మనం చదువుదాం. ప్రియులారా ఆయన అంటున్నాడు, ఖడ్గము ప్రయోగించున్నట్లు నేను నిన్ను ప్రయోగింతును, గ్రేకీయులారా సియోను కుమారులను మీ మీదకి రేపుచున్నాను, యెహోవా వారికి పైగా, ఎవరి మీద అంటండి? దేవుడు వారి మీద పైగా ప్రత్యక్షమగును, ఆయన బాణములు మెరుపు వలె విడువబడును, ప్రభువు యెహోవా
బాకానాదము చేయుచు దక్షిణ దిక్కు నుండి వచ్చు గొప్ప సుడిగాలితో బయలుదేరును. సైన్యములకు అధిపతికు యెహోవా వారిని కాపాడును గనుక వారు భక్షించుచు ఒడిశాల రాళ్లను అనగద్రొక్కుచు త్రాగుచు ద్రాక్షారసము త్రాగువారి వలె బొబ్బల్లిడుచు బలిపశు రక్త పాత్రలను బలిపీఠపు మూలలను నిండునట్లుగా రక్తముతో నిండియుందురు. ప్రియులారా, దేవుడు ఇంకా ఆ కింద వచనములు అంటున్నాడు, నా జనులు యెహోవా దేశములో కిరీటములందలి రత్నము వలెనున్నారు. దేవుని బిడ్డలను దేవుడు ఎలా చేశాడంటే అండి, ఎక్కడ? కిరీటములోని రత్నముల వలె. రాజు కిరీటానికి దేవుని బిడ్డలు, దేవుని యొక్క ప్రజలు ఎలా ఉన్నారు అంటే కిరీటములోని రత్నముల వలె వారు ఉన్నారు. ప్రియులారా, దేవుడు అందుకనే ఆయన స్పష్టంగా తెలియచేస్తున్నాడు, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ చేతనే ఇది జరుగునని యెహోవా సెలవిస్తా ఉన్నాడు. ఇదిగో ఈ సంవత్సరం దేవుని పని కొరకై ప్రియులారా మనము రేపబడాలి. దేవుని పరకై ప్రియులారా మనం ఒక బాణముల వలె, దేవుని పని కొరకై మనం ఒక విల్లు వలె, దేవుని పని కొరకై ఒక సాధనము వలె, కత్తి వలె ప్రియులారా ఒక సాధనం వలె మనము చేయబడాలి. రేపేం జరుగుద్దో మనకు తెలియదు, ఎప్పుడేం సంభవిస్తుందో మనకు తెలియదు. దేవుడు ప్రియులారా మనకు తన యొక్క కృపను అనుగ్రహించి, తన యొక్క ప్రేమను మన పట్ల చూపించి దేవుడు మనల్ని నడిపిస్తా ఉన్నాడు గనక దేవుని శక్తి మీద మనము ఆధారపడాలి. ఇశ్రాయేలీలు ప్రియులారా లేక ఆయన జెరుబ్బాబేలుతో చెప్తూ ఉన్నటువంటి మాట, నా ఆత్మ చేతనే ఇది జరుగుతుంది, నా ఆత్మ చేతనే. దేవుని ఆత్మ వారి మీదకి వచ్చినటువంటి కారణాన ఒక బాణము వలె, ఒక విల్లు వలె, ఒక ఖడ్గము వలె, ఒక ప్రియులారా కిరీటములోని రత్నముల వలె వారు దేవుని కొరకై ప్రియులారా వారు రేపబడినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తా ఉన్నాము. ఇదిగో ఈ సంవత్సరం ప్రియులారా మరి ఫిబ్రవరి మాసములో 4 నుండి 9 వరకు మహాసభలు జరుగుతూ ఉన్నవి. దేవుని చిత్తమైతే ప్రియులారా ఏప్రిల్ 22, 23, 24 తారీఖుల్లో మనం కూడా ప్రియులారా సహవాసంగా ప్రియులారా ఈ స్థలాల్లో సువార్త వినిపించాలనేటువంటి ఉద్దేశం కలిగి ప్రియులారా మనము ప్రార్థించాలి. ఇదిగో దేవుని వాక్యములో మనం చూస్తా ఉన్నాము. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2-3 వచనాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము ప్రియులారా 11వ అధ్యాయములో 2-3 వచనాలు మనం చూసినట్లయితే దేవుడు తెలియచేస్తున్నటువంటి మాట చదవండి. ఏవండి, యెషయే మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము వెదిగి ఫలించును. 11వ అధ్యాయము యెషయా గ్రంథం ప్రియులారా 2-3 వచనాల్లో మనం చూస్తున్నాం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. దేవుని భయము ఎలా ఉంటుందంటే భక్తులకి ఇంపైన సువాసనగా ఉంటుందంట. చాలా మందికి దేవుని భయం ప్రియులారా ఈ దినాల్లో కనిపించట్లేదు. ఎక్కడ చూసినా అత్యాచారాలు, ఎక్కడ చూసినా ప్రియులారా ఎదుటి వారిని మోసం చేయటము, ఎక్కడ చూసినా ప్రియులారా అనేకమైనటువంటి ప్రియులారా వివాదాలు, అనేకమైనటువంటి ప్రియులారా దుర్మరణాలు, అనేకమైనటువంటి పాపిష్టి పనులు, అనేకమైనటువంటి దైవునికి విరుద్ధమైనటువంటి కార్యాలు చేసేటువంటి వారు కనబడుతూ ఉన్నారు.
ప్రియులరా, ఎవరైతే దేవునికి భయపడతారో, ఆయన అన్నాడు, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ. దేవుడు, ప్రియులరా, దేవుని ఆత్మ చేత మనల్ని నింపినట్లయితే జ్ఞాన వివేకములకు, ప్రియులరా, వారికి ఆ ఆత్మ ఆధారంగా కనబడుతున్నది. ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. దేవుని యొక్క భయము, దేవుని యొక్క భయము. ప్రియులరా, కొన్నిసార్లు ఏవండి, దైవజనులు కొన్ని రుణాలు కనపడతా ఉంటాయి, అయినా కానీ కొన్ని సమస్యలు కనపడతా ఉంటాయి. దగ్గరికి వెళ్ళి చూస్తే కొన్ని సమస్యలు కూడా కనపడతా ఉంటాయి. అయినా కానీ ప్రియులారా, దేవుని ఆత్మచేత వారు నింపబడి దేవుని కొరకై పనిచేస్తూ ఉంటారు. ప్రియులారా, గత రాత్రి మేము స్థలంలో ప్రార్థన చేయటానికి వెళ్ళాం, నలుగురు సేవకులం. ప్రియులారా, దానిలో ఆ నలుగురిలో ఒక పెద్ద సేవకులు, అంటే మన సహవాసంలో ఒక బ్యాచ్ లీడర్గా వారు ఉన్నారన్నమాట. ఆయన ఆరోగ్యం సహకరించట్లేదు. కాస్త కూర్చుని వాళ్ళతో దేవుని వాక్యం చెప్దామన్నా కానీ ఆయన చెప్పలేనటువంటి పరిస్థితిలో ఆయన ఉండిపోయారు. కానీ అంత బలహీన స్థితిలో కూడా, అటువంటి పరిస్థితుల్లో కూడా దేవునికి భయపడి ఆ కుటుంబం కొరకు, ఆ వ్యక్తుల కొరకు ఎంతో ప్రార్థన చేయవలసి వచ్చింది. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, దేవుని యందలి భయం వారికి ప్రియులారా ఇంపైన సువాసనగా ఉంటుందన్నమాట. దేవునికి లోబడటము, దేవుని యందలి భయము, దేవుని కొరకు జీవించటము, దేవుని కొరకే బ్రతకటము, ప్రియులారా, అది ఎంతో ఇంపైనటువంటిదిగా కనబడుతూ ఉంటుంది. శరీర లోపములు ఉన్నా, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా దేవుని పని చేయాలి, దేవుని కొరకే ప్రయాసపడాలి, అనేకుల యొక్క ఆత్మరక్షణ కొరకే ప్రయాసపడాలి, ప్రార్థన చెయ్యాలి అనేటువంటి ప్రియులారా ఆలోచన ఒక దైవజనులకే కాదు కానీ సహవాసములో ప్రియులారా కొందరు వాళ్ళు ప్రియులారా దేవునికి భయపడి నమ్మకస్తులైనటువంటి వారిగా, దేవునికి విధేయత చూపించి దేవుని సన్నిధిలో ప్రార్థించేటువంటి వారిగా లేకపోలేదు. ఇదిగో దేవుని వాక్యములో మనం చూస్తున్నాము, యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. శ్రమైన, బాధైనా, ఇబ్బందైనా, కష్టమైన దేవుని భయము వారికి సంతోషాన్ని కలగచేసేటువంటిదిగా ప్రియులారా కనిపిస్తా ఉన్నది. ఇది ఎలా మనం జరిగించగలుగుతామంటే దేవుని ఆత్మ చేతనే మనము జరిగించగలుగుతాం. జెరుబ్బేలుతో ప్రియులారా దేవుడు స్పష్టంగా తెలియచేస్తా ఉన్నాడు, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ చేతనే ఇది జరుగునని యెహోవా సెలవిస్తా ఉన్నాడు. ప్రియులారా, ఈ సంవత్సరం దేవుని పని జరిగించట కొరకు, ఈ సంవత్సరం దేవునికి విధేయత చూపించట కొరకు, దేవుని పనిలో ప్రియులారా దేవుడు ఘనమైన కార్యాలు చేయటానికి ఎందరో వ్యాధిగ్రస్తులు వస్తూ ఉంటారు, ఎందరో సమస్యలో ఉన్నవారు ఉంటారు, ఎందరో అవసరాల్లో ఉన్నవారు ఉంటారు, ఎందరో అక్కరతలు కలిగిన వారు ఉంటారు, ఎందరో దుర్వ్యసనాల్లో ఉన్నవారు వస్తూ ఉంటారు, ఎందరో దురలవాటులతో, బలహీనతలతో, ఎన్నో సమస్యలతో అవసరానికి వస్తారు. కానీ ప్రియులారా, దేవుని ఆత్మచేత దేవుడు తన కార్యాలు జరిగించాలని మనం ఏం చేయాలంటే ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. ప్రియులారా, 30వ అధ్యాయము, యెషయా గ్రంథం 30వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూసినట్లయితే, 30వ అధ్యాయములో 1వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా వాక్కు ఇదే, లోబడిన పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకొనున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేయుదురు. ఏమండి, ఎలా చెప్తున్నాడు ఆయన? పాపమునకు పాపము కూర్చుకొనున్నట్లుగా వారు నన్ను అడగక ఆలోచన చేయుదురు, నా ఆత్మ నియమింపని సంధి చేసుకొందురు. దేవుని ఆత్మ నియమింపని అటువంటి వాటిని సంధి చేసుకుంటా ఉన్నారు అని చెప్పి దేవుడు ప్రియులారా తెలియచేస్తా ఉన్నారు. కనుక ప్రియులారా,
దేవుణ్ణి అడగాలి, దేవుణ్ణి అడగాలి, దేవుణ్ణి అడగాలి. దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. నన్ను అడగక ఆలోచన చేయుదురు అని ఆయన అంటున్నాడు. ఆయన అడగాలి, ప్రభువా నీ కొరకే నేను జీవించాలి, నీ కొరకే నేను ఖర్చు అవ్వాలి, నీ సన్నిధిలో ప్రార్థించాలి, నీ సన్నిధిలో కనిపెట్టాలి. నా బిడ్డల విషయములో, కుటుంబ విషయములో, నా పరిచర్య విషయములో, నా ప్రాంత విషయములో, నా ఎదుటి వారు నశించిపోతున్నటువంటి వారు ఎందరో ఉన్నారు నాయనా. ఎన్ని లక్షల మంది ప్రియులారా అన్యాచారాలకు గురైపోతా ఉన్నారు. సజీవుడైన దేవుణ్ణి ఎరగక, సజీవుడైన దేవుని దగ్గరికి రాక ఎన్ని 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 ఆత్మలు ప్రియులారా నశించిపోతా ఉన్నాయో. ఈ రాత్రి దేవుడు ప్రియులారా ఆయన ఆత్మ చేత ప్రియులారా ఆయన కార్యాలు జరగాలి, ఆయన కృప చేత ఆయన కార్యాలు జరగాలి. యోధాను వాడుకున్నట్లుగా విల్లు వలె, విల్లు ఏమవుద్దండి? అది ఒక విల్లుగా కర్ర మారాలి అంటే అది ఎంత బెండ్ అవ్వాలండి? ఒక బాణం తయారవ్వాలంటే ఆ కర్ర ఎంత బెండ్ అవ్వాలి? చాలా. మనం కూడా దేవుని కొరకై ప్రియులారా మనము వంగిపోవాలి, వంగిపోవాలి. దేవుని కొరకై ప్రియులారా బాణము వలె, దేవుని కొరకై రేపబడిన వారి వలె, దేవుని కృప కొరకై దేవుని సన్నిధిలో ప్రార్థించే వారి వలె ప్రియులారా మనము ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. 32వ అధ్యాయము అక్కడే ప్రియులారా 14-15 వచనాలు మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే 32వ అధ్యాయములో 14-15 వచనములు ఆయన అంటాడు చూడండి. నగరి విడువబడును, జన సమూహము గల పట్టణము విడువబడును, కొండయు కాపరుల గోపురమును ఎల్లకాలము గుహలుగా ఉండును. అవి అడవి గాడిదకు ఇష్టమైన చోట్లుగాను మందల మేయు భూమిగాను ఉండును. అరణ్యము ప్రియులారా దేవుని వాక్యములో మనం చూస్తున్నాము. అరణ్యం ఏమైపోద్దంటే ఫలభరితమైన భూమిగాను, ఫలభరితమైనటువంటి భూమి వృక్షవనముగాను ఎంచబడును. ఎలా అయిపోతున్నాయండి? ఫలభరితమైనటువంటి జీవితాలు ఏమైపోతున్నవి? వృక్షవనంగా అయిపోతుందా? అడవి ఏమైపోతుందంటే ప్రియులారా ఫలవంతమైనటువంటి భూమిగా మార్చబడుతుందంట. దేవుని చేతిలో ప్రియులారా దేవుని ఆత్మ చేత మనం నింపబడినట్లయితే, దేవుని కార్యాల కొరకై మనం ఎదురు చూసినట్లయితే ఎండిపోయినటువంటి భూమి, నిస్సత్తువుగా ఉన్నటువంటి భూమి, నిష్ప్రయోజనముగా నిరుప్రేమగా ఉన్నటువంటి వాటిని దేవుడు ఏం చేస్తాడంటే ఫలవంతమైన వాటినిగా చేయగలడు. నా మట్టుకు నేను ప్రియులారా దేవుని మాటలు అందిస్తున్నటువంటి నేను ప్రియులారా ఒక నిరుప్రయోగమైనటువంటి వ్యక్తిని. కానీ దేవుడు ప్రియులారా ఏ మంచి లేదు ప్రియులారా, చదువు లేదు, ఏవండి ఏ విధమైనటువంటి మంచి ఆలోచనలు కావు. అయినప్పటికీ దేవుడు ప్రియులారా తాను తన వైపుకు మళ్ళించుకుని ఇదిగో ఈ రాత్రికాల సమయంలో దేవుని మాటలు ధ్యానించుకునే వ్యక్తిగా దేవుడు ఉంచాడు. ప్రియులారా ఆయన ఆత్మ చేత మనము నింపబడినట్లయితే మన దోషాలు, మన అవిధేయతలు, మన పాపములు, మనము చేయలేనటువంటి వాటిని ప్రియులారా మనము పొందుకోలేనటువంటి వాటిని దేవుడు ప్రియులారా ఫలవంతమైనటువంటి వాటినిగా చేయగలడు. కనుక రాత్రికాల సమయంలో ప్రియులారా ఈ సంవత్సరం దేవుని పని గంభీరంగా జరగాలని చెప్పి దేవుని కొరకే ఒక విల్లుగా, దేవుని కొరకే ఒక బాణముగా దేవుని సన్నిధిలో దేవుని ఆత్మచేత నింపబడి దేవుని సన్నిధిలో ప్రియులారా ఆశీర్వాదవంతంగా ప్రియులారా దేవుని పని కొరకే నేను ప్రభువా నేను నీకు భయపడే వ్యక్తిగా నేనుండుటకు సహాయం చేయండి. నేను మాత్రమే కాదు అనేకులు 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 రక్షించబడినట్లు నిన్ను అడుగుతున్నాం ప్రభు అని చెప్పి దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. 63వ అధ్యాయములో 10 నుంచి ప్రియులారా మనం చదివినట్లయితే అక్కడే 63వ అధ్యాయములో 10వ వచనము నుండి మనం చదివినట్లయితే ప్రియులారా దేవుని వాక్యములో మనం చూస్తున్నాము. ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా
ఆయన వారికి విరోధి ఆయను, తానే వారితో యుద్ధము చేశాను. దేవుని మీద తిరగబడినట్లయితే, దేవునికి వ్యతిరేకంగా నడిచినట్లయితే, దేవునికి వ్యతిరేకంగా యోచించినట్లయితే ఆయనే వారితో ఆయన యుద్ధం చేస్తా ఉన్నాడంట. అప్పుడు ఆయన పూర్వ దినములను మోషేను తన జనులను జ్ఞాపకము చేసుకునెను, తన మంద కాపరులకు సహకారి అయి. ఏమండి, ఎవరికి సహకారి అయి ఉన్నాడంట? తన మంద కాపరులకు సహకారి అయి సముద్రములో నుండి తమ్మును తోడుకుని వచ్చిన వాడెవడి? ఏమండి, తోడుకుని వచ్చిన వాడేడి? ప్రియులారా, తమలో తన పరిశుద్ధాత్మను ఉంచిన వాడేడి? మోషే కుడి చేత వైపున మహిమగల తన బాహువును పోనిచ్చిన వాడేడి? ప్రియులారా, అక్కడ చాలా విషయాలు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలగజేసుకొనుటకును వారి అందలి నీళ్లను విభజించిన వాడేడి? మైదానములో గుర్రము పడిన రీతిగా వారు పడకుండా అగాధ జలములలో నడిపించిన వాడేడి అనుకొనిరి. ప్రియులారా, దేవుడు ప్రియులారా, వారు ఏమండి తిరుగుబాటును, వారి అవిధేయతను దేవుడు ఎరిగినటువంటి వాడై ఉన్నాడు. ప్రియులారా, ఆ కింద వచనాల్లో మనం చూసినట్లయితే ప్రియులారా 15వ వచనములో ఆయన అంటున్నాడు, పరము నుండి చూడుము, మహిమోన్నతమైన నీ పరిశుద్ధ నివాసములో నుండి దృష్టించుము. నీ ఆసక్తి ఏది? నీ శౌర్య కార్యము లేవి. నా ఎడల నీకున్న జాలియు నీ వాత్సల్యతయు అణిగిపోయేనే. ప్రియులారా, వారు దేవుని సన్నిధిలో వారు ప్రియులారా దేవుని మీద ఇటువంటి మాటలు వారు మాట్లాడుతూ వస్తా ఉన్నారు. ప్రియులారా, దేవుడు ఏవండి తన దాసునైన వారితో మాట్లాడుతూ ఉన్నాడు. మనుషులు ఎలా ఆలోచన చేస్తున్నారంటే వాళ్ళ బలంతో ఇవన్నీ సాగినాయి అని అనుకుంటున్నారు. దేవుడే వారి ఆత్మను, దేవుడే దేవుని ఆత్మను వారితో ఉంచి ఈ ఘనమైన కార్యాలు చేశాడు. అందుకనే ప్రియులారా, జెరుబ్బబేలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నా ఆత్మ చేతనే ఈ కార్యాలు జరిగేటువంటివి. నా ఆత్మ చేతనే, శక్తి చేత కాదు, బలమ చేత కాదు. నేను ముగించే ముందు హెజ్కేలు గ్రంథములో మనం చూసినట్లయితే ప్రియులారా, దేవుని వాక్య భాగములో 37వ అధ్యాయము 11వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 37వ అధ్యాయములో 11వ వచనములో మనం చూసినట్లయితే, అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలు అందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమైపోతిమి అని అనుకొనుచున్నారు. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లా అనుము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను, సమాధులలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకుని వచ్చేదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధులలోనున్న మిమ్మల్ని బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మ మీలో ఉంచి మీ దేశములో మిమ్మల్ని నివసింపజేసేదను. యెహోవాకు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్తునని మీరు తెలుసుకొందురు. ఇదే యెహోవా దేవుని ఆత్మ చేత. ప్రియులారా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా సరే, ఆ గరాసీనుల దేశంలో ఉన్నవాడు ఎలా ఉన్నాడండి? సమాధుల్లో ఉన్నాడంట. సమాధుల్లో వాసం చేస్తా ఉన్నాడంట. తను గాయపరుచుకుంటున్నాడంట. ఏమండి, నీటిలో మంటల్లో పడిపోతా ఉన్నాడు. ఎవడు సాధు చేయలేకపోతున్నాడు. సమాధిలో ఉన్న వాని వలె ఒకవేళ ఎవరైనా ఉన్నట్లయితే, లేక వారిని సహితము ఆయన ఆత్మచేత ప్రియులారా బలపరచగలడు. ఈ కార్యాలు జరగాలంటే
దేవునిని మనము అడగాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. తప్పక ప్రభా మా పట్ల నీ కార్యాలు జరిగించని చెప్పి దేవుని సన్నిధిలో మనము ప్రార్థించే వారిగా ఉండాలి. ఇలా నేను చివరిగా ముగించే ముందు దేవుని వాక్య భాగములో హోషేయ ఏవండి గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనములో మనం చూసినట్లయితే, హోషేయ గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనము, జాలిపడి ఇల్లు ఖడ్గము యుద్ధము గుర్రమును ఏమండి వీటేటి చేత కాక తమ దేవుడైన యెహోవా చేతనే ఏం చేస్తాడంటే ఆయన రక్షిస్తాడు. దేవుని ఆత్మ చేతనే సమాధుల్లో ఉన్న వారి సహితము, వ్యాధుల్లో, బాధల్లో, సమస్యల్లో, దుర్వ్యసనాలతో, ప్రియులారా పాపిష్టి పనులతో నశించిపోతున్నటువంటి వారిని సహితము ఈ లోకములో ఉన్నటువంటి ఏ బలము చేత కాక ఆయన ఆత్మ చేతనే వారిని రక్షిస్తాను. హగ్గీ గ్రంథములో ప్రియులారా 2వ అధ్యాయములు మనం చూసినట్లయితే, ప్రియులారా చివరిగా ఏవండి దేవుని మాట 2వ అధ్యాయము 2వ వచనము నుండి చూసినట్లయితే ఈ జెరుబ్బాబేలుతో దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, నీవు యోధా దేశపు అధికారివియగు షప్తాయియేలు కుమారుడైన జెరుబ్బేబేలుతోనూ ప్రధాన యాజకుడగు యెహోయాజాదుకు కుమారుడైన యెహోషువతోనూ శేషించిన జనులతోనూ ఇట్లనుము, పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమను చూచిన వారు మీలో ఉన్నారు కదా, అట్టి వారికి ఇది ఎట్టిదిగా కనబడుచున్నది, దానిలో ఇది ఎందు నన్ను పోలినది కాదని తోచుచున్నది కదా. ఆయనను యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, జెరుబ్బేలు ధైర్యము తెచ్చుకోము, ప్రధాన యాజకుడకు యెహోయాజకు కుమారుడైన యెహోషువ ధైర్యము తెచ్చుకోము, దేశములోనున్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. ప్రియులారా దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. ఇదిగో ఈ రాత్రి దేవుడు తోడుగా లేకపోతే మనం ఏం చేయలేమండి. కనుక దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి ఏం చేయాలి? మనము అడగాలి, ఈ సంవత్సరం నీ కార్యాలు నా పట్ల జరిగించయ్యా, లోతైన విశ్వాసంలోనికి నడిపించు, లోతైన ప్రార్థనా జీవితంలోనికి నడిపించు, నా రక్షణ నాయన మా ప్రభా కొనసాగించుకొనడానికి కావలసిన శక్తి నాకు దయచేయి నాయన, నా శారీరక బలహీనతల నుండి, ఆధ్యాత్మికమైనటువంటి బలహీనతల నుండి నన్ను విడిపించని చెప్పేసి ప్రభు సన్నిధిలో ప్రార్థించి అనేకుల రక్షణార్థమై ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. మన శక్తి చేత మనం ఏది చేయలేము, దేవుని ఆత్మ చేతనే ఈ కార్యాలన్నీ మనము జరిగించగలుగుతాం. కనుక దేవుని సహాయాన్ని మనం అడుగుదాము. ఈ రాత్రి ప్రభువు చెప్పిన రీతిగానే ఆయన ఆత్మ చేత, ఆయన ఆత్మ అనేకమైనటువంటి కార్యాలు చేసినవి. ప్రియులారా వారిని ఇల్లుగా మార్చేశాడు దేవుడు, వారిని బాణంగా మార్చాడు, వారిని ఖడ్గంగా మార్చాడు, వారిని ప్రియులారా ఏ విధంగా వారి మనస్సులలో ఏ విధంగా పురుకొల్పి రేకెత్తింప చేశాడో దేవుని కొరకు ఈ సంవత్సరం పని చేయనట్లు, దేవుడు తన ఆత్మకార్యాలు జరిగినట్లు, సహవాసములో ప్రాంతములో అనేకులు ప్రియులారా సమాధుల్లో ఉన్నటువంటి వారిని సహితము, అటువంటి దుర్వ్యసనాల్లో ఉన్నటువంటి వారి సహితము దేవుడు లేపి ప్రియులారా బలపరిచి తన రక్షణ కొరకు సిద్ధపాటు చేయలాగన ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాము. సహవాసం కొరకు ప్రియులారా, మరి కూటాల కొరకు, కూటాల అవసరతలన్నిటి కొరకు ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. మనం బలిమితో కాదు, దేవుని శక్తితో, దేవుని ఆత్మతో ఈ కార్యాలన్నీ జరగాలని ప్రియులారా ప్రభు సన్నిధిలో అంతకు మునుపు ఏ విధంగా దేవుడు తన కార్యాలు చేశాడో మరింత దేవుడు ఘనమైన కార్యాలు జరిగించలాగన ప్రభు సన్నిధిలో ప్రియులారా మనము ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో మనము ప్రార్థన ప్రారంభించి కొంత సమయాన్ని మనం ప్రార్థనలో గడుపుదాం.